వచ్చిందయ్యా తెలుగులో మాట్లాడతారు, వచ్చిందయ్యా అని చెప్తారు. ఇప్పుడు గట్లనే ఉంటుంది మేము చూస్తే. నాకు కట్టలు కట్టనికే కనబడుతుంది, పీకనికే ముఖ్యమంత్రి అయింది ఈమె. ఇంత ఘాటుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈ శూర్పకర్ణ చూస్తే నాకు ఇంకొక మాటలు రావు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటానంటే, మమతా బెనర్జీ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది అయ్యా, డెత్ పెనాల్టీ అని అంట రేపు చేసిన వాళ్ళను. మళ్ళీ రేపు చేపించిన వాళ్ళకి ఏం చేస్తుందో ఇక ఇక నాకు వచ్చినాయి మాటలు బూతులు, కానీ జర మింగుకుంటున్నా. రేపు చేస్తానంటే డెత్ పెనాల్టీ అంట. మళ్ళీ రేపు చేపించిన వాళ్ళకి ఇవ్వాలి. అసలు బెంగాల్లో కొత్త చట్టం ఉండాలి. ఏంది తెలుసా? రేపు చేసిన వాళ్ళకు మరణ శిక్ష, రేపు చేపించిన వాళ్ళకి ఇంకేం శిక్ష, జన్మజన్మల శిక్ష ఇవ్వాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈమె ఏం మాట్లాడినా ఎన్డీటీవీ వాడికి లేస్తుంది ఉచిలి, అటు రాస్తాడు. అటు రాసిండు. ఏం రాసిండంటే, ఒక కొత్త చట్టం తీసుకొచ్చిందట, కొత్త చట్టం తీసుకొని వచ్చి చేసిందట. ఎందుకు తెచ్చింది అని అంటే మనకు అందరికీ తెలిసింది. ఆర్జే కార్ హాస్పిటల్లో 31 సంవత్సరాల యువతి పైన జరిగిన హత్య దేశాన్ని మొత్తం ఒక షేక్ చేసి పడేసింది. ఇప్పటి వరకు ఆమెకు ఒక ధర్మం దూరం మాట, న్యాయం దూరం మాట. ఇక ధర్మానికి ఇక మనం ఇంకేం ఆలోచించాలి. కానీ ఇక చెప్తున్నా, అపరాజిత బిల్ అని చెప్పి ఇగో ఈ డాయాన్ని తీసుకొచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఈ అపరాజిత బిల్ ఏంది అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు భారత్ న్యాయ సమితిలో సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి. కొత్త న్యాయ సమితి ఏదైతే ఉందో అందులో వేరియస్ సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు నాకు తెలిసి సెక్షన్ 64 అని అనుకుంటా, భారత్ న్యాయ సమితి ప్రకారము రిగరస్ ఇంప్రిజన్మెంట్ నాకు తెలిసి సుమారు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉన్నది ఎవరన్నా ఇట్లాంటి రేపులు చేస్తే. ఇప్పుడు బెంగాల్ లెజిస్లేషన్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, 10 సంవత్సరాలు కాదు, వాడు జీవిత ఖైదు లెక్కనే ఉండాలా, ప్లస్ దాంతోపాటు పెనాల్టీలు కూడా ఉండాలా అని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు అపరాజిత బిల్ ఏమని చెప్తున్నారు అని అంటే, మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ రీహాబిలిటేషన్ కాస్ట్ కూడా ఉండాలి, విక్టిమ్ అగర్ కూడా ఏమన్నా అయితే అని చెప్తున్నారు. దాని తర్వాత సెక్షన్ 66 ఆఫ్ భారతీయ న్యాయ సమితిని అమెండ్ చేసి వీళ్ళు ఏం చెప్తారని అంటే, ఎవరన్నా విక్టిమ్కి ఏమైనా అయిందనంటే కంప్లీట్గా పెనాల్టీ వీళ్ళే కట్టాలా, ఆమె వెజిటేటివ్ స్టేట్కి కానీ ఎవరన్నా పోతే వాళ్ళ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళే తీసుకోవాలా అని చెప్పి చెప్తారు. సెంటర్ ఏం చేసిందంటే, లెజిస్లేషన్ తీసుకొచ్చినప్పుడు భారతీయ న్యాయ సమితిలో సుమారు 20 ఏళ్ళ జైలు శిక్ష ఆర్ టు దట్ మ్యాటర్ డెత్, ఎట్లాంటి క్రైమ్ ఏదైతే ఉన్నదో అని చెప్పారు. వీళ్ళైతే కేవలం మరణశిక్షనే ఉండాలా, డెత్ పెనాల్టీ తప్ప వేరేది ఉండొద్దు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఎవరు? బెంగాల్ వాళ్ళు. ఇంకొకటి వాళ్ళు ఏం చెప్తారనంటే, కేంద్ర బలగాలకు కూడా మేము స్పెషల్ కోర్టులు పెడతాము, ప్లస్ టాస్క్ ఫోర్సులు ఎవరైతే వస్తారో ఇన్వెస్టిగేషన్ చేయడానికే వాళ్లకు ఖచ్చితంగా మేము సహకరిస్తాము అని చెప్పి ఈ అపరాజిత బిల్ల ఈ డాయన్ చెప్తుంది. మళ్ళీ ఈ డాయన్ చెప్పినప్పుడు మళ్ళీ ఈ బిల్లు కావాలనంటే ఇది పాస్ కావాలా. మళ్ళీ భారతీయ న్యాయ సమితికి, న్యాయ వ్యవస్థకు ఏదైనా నువ్వు కొత్త రూలు తీసుకొచ్చి పెడుతున్నావు, అమెండ్ చేస్తున్నావు అని అంటే అది ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించిన తర్వాత, ప్రెసిడెంట్ దగ్గరికి పోయిన తర్వాత, ముద్ర పడిన తర్వాత ఇది ఆమోదం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపాలనంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ క్యాబినెట్ మినిస్టర్స్కి ఇది అడుగుతాడు. ఇది నిజంగానే అవసరమా, ఇది నిజంగానే కరెక్టా, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అని అంటారు. అపరాజిత బిల్లను ఏమని చెప్పినావు అని అంటే డాయన్, కేంద్ర సర్కార్ ఎవరైతే వస్తారో, కేంద్ర వర్గాలు ఎవరైతే వస్తారో, టాస్క్ ఫోర్స్ ఎవరైతే డిప్లాయ్ చేస్తారో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి మేము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పినాం. మళ్ళీ సహకరించే నీ ముఖం అయితే ఫస్ట్ రేపు జరగంగానే, ఆడ మరణకాండ జరగంగానే సాక్ష్యాలను మొత్తం సంకనాకిపించింది నువ్వు కాదా? అప్పుడు నీ మీద ఏం చట్టాలు తీసుకోవాలని అని అంటున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మీకు వైర్యం ఉన్నది, అది ఖచ్చితంగా ఈ బిల్ ఆమోదం అవుతుందా లేదా అని అంటే, ఇప్పుడు వెనకటికి కూడా మహారాష్ట్ర కూడా డెత్ పెనాల్టీ అని చెప్పిండ్రు, జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో డెత్ పెనాల్టీ అని చెప్పిండ్రు, అది ఇంకా రాష్ట్రపతి దగ్గర ఆగిపోయి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నీ బిల్ అప్రూవల్ అవుతుందా లేదా అన్నది భగవంతుడు కెరక. ఇట్లాంటి స్టంట్లు మానేసి అసలు ఫస్ట్ ఆడ ఏమైందని చెప్పు. ఇవాళ ఆ యువతిని కేవలం ఆ ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఎంతమంది రేప్ చేసిండ్రు, ఎంతమంది ఆ పిల్ల మీద హత్యాకాండ చేసిర్రు అని చెప్పి మాట్లాడేదానికంటే ఎక్కువ ఆ పిల్లని మమతా బెనర్జీ సర్కార్ ఆమె మీద అత్యాచారం చేసింది. సాక్ష్యాలు తారుమారు చేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే బెంగాల్లో ఉన్నాయో అవి ఆమె పైన అత్యాచారం చేసింది. సాక్ష్యాలు లేవు, ఆమెకు ఒక జ్వరం వచ్చింది, తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పి, ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమె శవాన్ని, భౌతిక శరీరాన్ని కాల్చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది చూడండి. ఆమెని మళ్ళొక్కసారి మానభంగం చేసి హత్య చేసినట్టయింది. ఆ తర్వాత ఎవరినో కొన్ని తీసుకొని వచ్చి ఇంకో వీడియో చేసిండు అని చెప్పి నేను సిబిఐకి అప్పచెప్తా, సిబిఐ 10 రోజులలో తీసుకురావాలన్న చూడ్డాయన్ సిగ్గుదప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్కి. అప్పుడు మళ్ళొకసారి ఆ పిల్లది పాపం రేప్ జరిగింది.
సువోమోటోగా కేసు అప్పచెబుదామని చెప్పేసి కోర్టులు మాట్లాడినా, హైకోర్టు ఆఫ్ బెంగాల్ మాట్లాడినా, వెస్ట్ బెంగాల్ కోర్టు మాట్లాడినా నాకు 24 గంటల ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేయనికనా? వాలంటీర్లు వచ్చి హత్య ఏదైతే జరిగిందో ఆడ తిరుగుతున్నారు అనంటే నీకు సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఒక్కామేవో బెంగాల్లో సేఫ్ ఉన్నావు హిందువై, మిగతా వాళ్ళందరూ ఇంకెట్లున్నారు అని అనేది మీ విఘ్నతకి ఇడిచిపెడతా ఫ్రెండ్స్. ఇవాళ కేంద్ర సర్కార్ బలగాలకు నువ్వు ఏమంటావు, హెల్ప్ చేస్తా లేకపోతే సహకరిస్తా, నేను ఖచ్చితంగా ఇది చేస్తానని అంటావు. మళ్ళీ ఇవాళ సిఐఎస్ఎఫ్ నీ మీద కంప్లైంట్ పెట్టింది. మాకు అసలు బేర్ మినిమం రిక్వైర్మెంట్స్ కూడా మమతా బెనర్జీ సర్కార్ నుంచి వస్తలేదంట. ఓ సిగ్గు తప్పిన డాయన్ మళ్ళీ ఎట్లా ఈ కేసు సాల్వ్ అవుతుందని చెప్పి నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టు కూడా నీ ప్రభుత్వాన్ని కాకరించి ఉంచింది. విల్ఫుల్ నాన్ కంప్లైన్స్ ఇన్ ప్రొవైడింగ్ ది ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్ అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. ఆర్జేకార్ హాస్పిటల్లో సిఐఎస్ఎఫ్ బలగాలు తిరుగుతుంటే నువ్వు వాళ్ళకు ఏం సహకరించినవు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించింది. ఇన్ని ప్రశ్నలకు నీ దగ్గర ఒక్క సమాధానం వచ్చిందని అంటే రోడ్ల మీద తిరిగి పెద్దదో ధారణ చేసినావు. నీ వల్ల దేశానికి ఏం లాభం అని చెప్పి ఇలా జనాలు అడుగుతుంటే నువ్వేం సమాధానం చెప్తావని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? చిత్రగుప్తు మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించుర్రి. లేకపోతే ఎస్ నువ్వు ఇక్కడ తప్పు మాట్లాడినావు గిరీష్ అని చెప్పి ఆధారాలు పెట్టి జర కమెంట్ చేయరు. వితౌట్ ఆధారాలు మేము ఆ కమెంట్ని పెద్దగా వ్యాలిడేషన్లకు తీసుకోం. జర మోటివేషనల్ మాకు కూడా దొరుకుతుంది. ఎస్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు అస్ అండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా మాకు అనిపిస్తుంది. ఏ టాపిక్ మేము మాట్లాడినా ఆధారాలు పెట్టే మాట్లాడినాం ఫ్రెండ్స్. సో దయచేసి మీరు ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చితే మీరు కమెంట్ చేస్తారని చెప్పి భావిస్తూ మీ ప్రోత్సాహం కోసమై ఎదురు చూస్తున్న మీ చిత్రగుప్త. భారత్ మాతాకి జై. వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగలే. ఇవాళ కేంద్ర సర్కార్ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే ఎకనామిక్ టైమ్స్లో రీసెంట్గా ఒక కథనం వచ్చింది. సౌదీ అరేబియా ఏదైతున్నదో పాకిస్తాన్కి ఇచ్చిన లోన్ని వాపస్ ఇచ్చేసారా బై, పైజామా కట్టుకోనికే నీకు నాడక పైసలు లేవు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావురా సిగ్గుదప్పినోడు, నువ్వు చట్ పక్క జర నీ బిచ్చపోడా నీ బిచ్చం పట్టుకొని తిరుగుతావు ఎప్పుడు అని చెప్పి గిట్ల తిట్టింది. ఈడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమో మనం ఏమంటున్నామంటే అవు మేము పాకిస్తాన్ని ప్రేమిస్తామంట. బిచ్చపోడినే ప్రేమిస్తాడు, మళ్ళీ పెద్ద బిచ్చపోడు చిన్న బిచ్చపోడిని ప్రేమిస్తాడు. చినిగిపోయిన పైజామాలు వేసుకుంటుంటే అటు చినిగిపోయిన షెడ్యూల్ వేసుకుంటుండు పాకిస్తాన్ వాడు. ఈ చినిగిపోయిన పైజామాలోడికి ఆ చినిగిపోయిన షెడ్యూల్ ఉన్నోడే ఇష్టమవుతాడు. నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, నీకు దోస్తు నాకు దుష్మన్, నీకు దోస్తు నాకు దుష్మన్. ఊడరా పోయి మీరు, నాకు అర్థం కాదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే సౌదీ అరేబియా ఏం చేసిందనంటే ఏదైతే ఆయిల్ సప్లై ఉండే చూడు పాకిస్తాన్కి అది బంద్ చేసి పడదొప్తాం కథం, ఇక కిరికిరి కథం. ఎందుకు అనంటే వీడికి నాడగట్టుకొని ఇక చేత కాదు, మీది కనుక్కొని ఎగురుతుంటాడు వీడు పైజామాను పట్టుకొని. చేతులకని చేయి ఇప్పిందంటే పైజామాలు ఊడిపోతాయి, ఏడికాడికి నంగా నాచ అవుతుంది పాకిస్తాన్లో. వీడేమంటాడంటే అగో సౌదీ అరేబియా పాకిస్తాన్ ఏం పట్టించుకుంటలేదు, మళ్ళీ ఓఐసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతున్నదో దానికి నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియా కాశ్మీర్ ఇష్యూ ఏం పట్టించుకోవాలి కదా అని చెప్తారు. అరే ఫస్ట్ పైజామా నాడగట్టుకోర్రి, దాని తర్వాత తిననీకే గింత పిండి తెచ్చుకోర్రి. ఎందుకంటే పొద్దున్న ఎరగాలంటే ఇలా రాత్రి తినాలి. మీ దగ్గర ఏరగనీకే గతి లేదు, తిననీకే గతి లేదు, పై కట్టుకోనికే పైజామా నాడ గతి లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ సౌదీ అరేబియాకు సుమారును $1 బిలియన్ ఇవ్వాలి. శంషవేటి గీక్తే మీ కడాయిలలో షెటాక్ పైసలు లేకపోయి మీ ఖజానాలలో షెటాక్ ఇక ఉంటుంది కదా, సరిపోయే एक बाल नहीं అమితాబ్ బచ్చన్ బనే చలే అని అంట. ఇప్పుడు ఈ లోన్ ఏదైతే ఉండేనో 1 బిలియన్ది, దిస్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ 6.2 బిలియన్ ప్యాకేజ్ అనౌన్స్డ్ బై సౌదీ అరేబియా ఇన్ నవంబర్ 2018 విచ్ ఇంక్లూడెడ్ 3 బిలియన్ ఇన్ లోన్స్ అండ్ ఆయిల్ క్రెడిట్. కంప్లీట్గా ఇది ఎంత అమౌంట్ అవుతుంది అంటే 3.2 బిలియన్. కంప్లీట్గా 3.2 బిలియన్ ఈ ఆయిల్ ప్లస్ ఈ లోన్స్ అంతా కలిపితే కంప్లీట్ ప్యాకేజ్ ఎంత 6.2 బిలియన్. జస్ట్ ఈ ఆయిల్ సప్లై ఎంత క్రెడిట్ 1 బిలియన్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ 6.2 బిలియన్. ఎంతసేపు బిచ్చం పట్టుకొని తిరుగుడు, దానికి ఇగో ఈ అమెరికా వచ్చి మళ్ళీ మద్దతు తెలుపుడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, ఆడ మరణకాండ జరుగుతాడు, డెమోక్రసీ ఏం ఖతరేమే ఉండదు. మళ్ళీ ఈడికేని పాకిస్తాన్ నాకు మిత్రుడు ఎవడు మాట్లాడతాడు, కాంగ్రెస్ ఈయన చరిత్ర. సరే ఈడికి ఆగిపోయిందా, పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్యలోనే ఉందంటే ఈ బిచ్చం బతుకుల ఫాల్తుగాన్లకు ఇరాన్ కూడా మూతి మీద దన్నింది. పిచ్చివాడలో బాణాలు కొట్టింది, పిచ్చివాడమే బాణాలు కొట్టింది. ఎట్లా కొట్టింది అంటే 2020లో ఇరాన్ నుంచి పాకిస్తాన్ ఏదైతే గద్వార్ పోర్ట్ అనేది అంటారు, దాన్ని ఏమంటారు గ్వాదర్ పోర్టే కదనా. గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉన్నదో 900 కిలోమీటర్ల పాటు పాకిస్తాన్ నుంచి మన గ్వాదర్ పోర్టుకు రానికి పైప్ లైన్ వేయనికే ఒక ప్రాజెక్ట్ సైన్ చేసుకున్నారు ఇరాన్ ఇంకా మన పాకిస్తాన్. అది 900 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వస్తుంది, సుమారు 1100 కిలోమీటర్లు ఇరాన్లో ట్రావెల్ అవుతుంది. ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్గా గ్యాస్ సప్లైకి పెట్టుకున్నారు.
3 మిలియన్ హౌస్ హోల్డ్స్కి లోయెస్ట్ కాస్ట్లా గ్యాస్ సప్లై చేయడానికి వస్తుంది. ఈ సిగ్గుదప్పిన వాళ్ళు ప్యాకెట్లలో పట్టుకొని తిరుగుతారు. పాకిస్తాన్లలో చూడండి మీరు, ఇక్కడ గ్యాస్ ఎట్లా పట్టుకొని తిరుగుతారంటే ప్యాకెట్లలో పట్టుకొని తిరుగుతారు. ఇంకా నయం, ఇంకెవడన్నా గట్టిగా తిన్నాడంటే ఆయన వెనక కూడా పెడతారు వీళ్ళు ప్లాస్టిక్ కవర్లు. అరే మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది రా అని. మీరు నవ్వుతారేమో కానీ బట్ ఇది హకీకత్. పాకిస్తాన్ పరిస్థితి గిదే ఇయ్యాలి. ఇప్పుడు తెహ్రాన్ ఏం చేసింది అని అంటే మళ్ళీ ఇస్లామాబాద్కి చెప్పింది, మళ్ళీ ఈ ప్రాజెక్టు నువ్వు షురూ చేస్తావా లేకపోతే ఫైన్ కడతావా, $18 బిలియన్ ఫైన్ కడతావా అని అన్నది. పెద్ద బిచ్చపోన్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఫైన్ వేస్తానంటే ఏం వెళ్తుంది మీకు? చిక్కల పైసలు టింగ్ 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 చప్పుడు వస్తుంది. గట్లున్నది పరిస్థితి. ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులు మామూలుగా లేవు. ఇవాళ $6 బిలియన్ ఫైన్ ఇంపోజ్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 2019లా ఆస్ట్రేలియన్ మైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి పాకిస్తాన్కి $6 బిలియన్ ఫైన్ వేసింది ఎవరు? అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పాకిస్తాన్ ఏదైతే $15 బిలియన్ ఏదైతే చైనాకి ఇవ్వాలనో వాళ్ళు కూడా తులాంచి కూర్చున్నారు డంకేపే చోటు. ఈ బిచ్చపోడా నీ నోట్ల మన్నువాడా నీ దేశంలో పినుగులెల్లా అని. మళ్ళీ దీంతో పాటు వీళ్ళకు బలోచిస్తాన్లో కూడా కిరికిరిలు అవుతున్నాయి. బలోచిస్తాన్ పోయిందంటే సుమారు 40% ఆఫ్ ది భూమి ఖతం. ప్లస్ మోర్ ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్ అంతా బలోచిస్తాన్లు ఉంటే వీళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ బలోచిస్తాన్ మీద వాళ్ళ ప్రజల మీదనే పెద్దగా ప్రెషర్ వేసి వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని ఖతం చేసే ప్రయత్నం చేస్తారు. పోలీసు వాళ్ళని అలగ్న కొండల మీదకి ఎత్తేస్తారు. వాళ్ళకే చేసిన పాపాలు ఊకనే పోతాయి, తిరిగి వస్తాయి కదా, కర్మ రిటర్న్స్ అన్నానంటారు. పాకిస్తాన్ పరిస్థితి ఇది. ఈ కంటెంట్ మీకు నచ్చితే అని ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు నచ్చుతుందని నాకు తెలుసు. పాకిస్తాన్ని ఇంకా చాలా సున్నితంగా తిట్టిన గిరీష్ ఇంకా గట్టిగా తిట్టేది ఉండే అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తారని కూడా తెలుసు. అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్, మన ఓటు అనేది ఇల్లు జర మనం తిట్టుకుందాం, మన భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా విమర్శించుకుందాం. కాకపోతే మళ్ళీ అదే పార్టీని మనం సమర్థించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ బై ఛాన్స్ పెద్దపీట వేసినాం అనుకోండి, మనకు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ కూడా దూరం చేస్తారు వీళ్ళు. అందులో కూడా ఇది SC ST OBC ఆక్సిజన్ రిజర్వేషన్ పెడతారు వీళ్ళు. ఆక్సిజన్కి పీల్చుకోనికి గాడి దాకా తీసుకొని వస్తారు. ఇప్పటిదాకా నేను మాట్లాడేటప్పుడు చెప్పిన కదా, దేశాలలో కూడా ఈ రిజర్వేషన్ పైననే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ తీసుకొని ఏడబెట్టుకుంటావు కుర్చీ మడత పెట్టి నువ్వు రేపు దేశమే మిగిలకపోయినప్పుడు. ఈ పరిస్థితులలో కష్టమైన పరిస్థితులలో మనం ఉన్నాం. సో జర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు జర చాణక్య అని మీకు ఒక పేరున్నది, మీ చాణక్యం చమత్కారం జర చూపించాల్సిన అవసరం కూడా ఇవాళ దేశానికి ఉన్నది. లేకపోతే మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఆలోచిస్తారా అని. భారత్ మాతాకి జై.